రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మాల మహానాడుతో పాటు ప్రజా సంఘాల తీర్మానం ఏముందంటే, ఇంతకాలం మనం మాట్లాడినటువంటి మాటల్ని, ఎజెండాని ఈరోజు ఒక మెయిన్ స్ట్రీమ్ పార్టీ కాంగ్రెస్ మాట్లాడుతున్నది. సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ, రిజర్వేషన్ల పెంపు, రిజర్వేషన్ల పరిరక్షణ, ఇవన్నీ విషయాలు మనం అనేక వేదికల మీద మాట్లాడుకుంటూ వచ్చినాం. ఈరోజు బీసీలో ఆలోచించాలి, ఇతరులంతా కూడా ఆలోచించాలి. ప్రజా పాలన రావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్కి ఓటేయాలి. అందులో మెదక్ పార్లమెంట్ నుంచి నీలం మధు గారికి ఓటు వేసి గెలిపించాలని మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. వర్కింగ్ చైర్మన్ని ఈరోజు మాల మహానాడు, మాల ప్రజా సంఘాల జేఏసీ రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. ఈరోజు మెదక్ అభ్యర్థి అయినటువంటి నీలం మధు గారిని అత్యధిక మెజార్టీతోటి మాలలు, అదేవిధంగా దళితులు, బహుజనులు అత్యధిక మేరతో నీలం మధు గారిని గెలిపించాలని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు చూసినట్టయితే బీజేపీ పార్టీ మాలకు ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లో 3 రిజర్వేషన్ ఎంపీ సీట్లు ఉంటే 3 సీట్ల ఒక్క సీటు కూడా మాలకు కేటాయించలేదు. అదేవిధంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సీటు కూడా మాకు కేటాయించలేదు. 4 ఒక్క సీటు కూడా బీజేపీ పార్టీ మాకు కేటాయించలేదు. అదే కాంగ్రెస్ పార్టీ 2 ఎంపీ సీట్లు ఇచ్చింది మాకు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేపు రిజర్వేషన్లు పెంచుతూ ఉంటుంది. అన్నిటికీ జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మా యొక్క రిజర్వేషన్లు 15% నుంచి 22% పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా బీసీల రిజర్వేషన్ కూడా 27 నుంచి 50% పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రిజర్వేషన్లు పెంచుతాన్న కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేయాలి. రిజర్వేషన్లు తీసేస్తాన్న బీజేపీ పార్టీకి ఓటేయద్దు. అదేవిధంగా రాజ్యాంగాన్ని మారుస్తాన్న బీజేపీ పార్టీకి ఓటేయద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఈ సెక్యులర్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా మేలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది అందరికీ అవసరం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు మన పరిపాలన చూసినాం. 10 ఇయర్స్లో టీఆర్ఎస్ వల్ల ప్రజాస్వామ్యం లేదు, నియంతృత్వం ఎట్లా నడిచిందో మనకు తెలుసు. ఎక్కడ ఎవరిని ఏం మాట్లాడలేకుండా ఒక రాజరిక పరిపాలన, నియంతృత్వ పరిపాలన టీఆర్ఎస్ పార్టీలో జరిగింది. కాబట్టి ఆ 10 ఏళ్ల పాలన ముగింపు పలికినాం. అదేవిధంగా ఇప్పుడు ఈ బీజేపీ 10 ఏళ్ల పాలన కూడా మనం ముగింపు పలికి కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చుకోవాల్సిన చారిత్రాత్మక అవసరం మనకి ఇప్పుడుంది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే ప్రజాస్వామ్యం అనేది మనుగడ కొనసాగిస్తుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో మీ అందరం కూడా మాల మహానాడు, మాలలు, మాల ప్రజా సంఘాలన్నీ కూడా చెన్నై గారి నాయకత్వంలో మేమంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, బహుజనులకు పిలుపునిస్తున్నాం. అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జై భీమ్. జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వి జనార్దన్. నేను మరి జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారి ఆధీనంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఈ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ మద్దతుగా మాల మహానాడు పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. ఈరోజు అన్ని జిల్లాల పర్యటన చేసి మన జిల్లాకు చెన్నయ్య గారు వచ్చిండ్రు. ఈ జిల్లా లోపల మరి మధు గారు పార్లమెంట్ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డాడు. ఆయనకు జిల్లాలోని మాల సామాజిక వర్గం కానీ, దళిత సంఘాలు కానీ, అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలన్నీ కలిసి మద్దతుగా ప్రకటించి ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, మరి ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వము అడుగడుగున మాల సామాజిక వర్గాన్ని కానీ, ఎస్సీ, ఎస్సీ, బీసీలకు కానీ చిన్నచూపు చూస్తుంది. అట్టడుగు వర్గాల లోపల ఉన్న వాళ్ళకి అణచివేస్తుంది. కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు తీసేస్తా అని చెప్తుంది. మరి రాజ్యాంగాన్ని కూడా మారుస్తా అని చెప్తుంది. మరి రాజ్యాంగాన్ని మారిస్తే పుట్టకథలు నువ్వు బీజేపీ ప్రభుత్వానికి అని వాళ్ళకు తెలియడం లేదు. మనం బీజేపీ ప్రభుత్వానికి తప్పకుండా ఓడించి తీరాలి. ఈ ప్రజా సంఘాల నాయకులందరూ కలిసి కట్టుగా బీజేపీ వ్యతిరేకంగా ఓటేయాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని మనము అందరము ముందుకు రావాలని ప్రజా సంఘాల నాయకులకు కానీ, మా సామాజిక వర్గాల సంఘాల నాయకులందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మెదక్ జిల్లా అభ్యర్థి మధు గారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని కోరుతూ జై భీమ్ తెలియజేస్తున్నాను. వెంకటేశ్వర్లు, మాల ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్ని. ఈరోజు మాల మహానాడు, మాల ప్రజా సంఘాలన్నీ
లౌకిక పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని తీర్మానించి చెన్నయ్య గారి నాయకత్వంలో 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ దళిత బహుజనులను జాగృతం చేసుకుంటూ వస్తూ ఈరోజు సంగారెడ్డి రావడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మెదక్ అభ్యర్థి అయినటువంటి నీలం మధు గారికి దళిత బహుజనులు మైనార్టీలతో పాటు ఆదివాసీలు గిరిజనులు అందరూ కూడా అత్యధిక మెజార్టీనిచ్చి ఆ నీలం మధు గారిని గెలిపించాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఇలా బీజేపీ పార్టీ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ రిజర్వేషన్ల వర్గాల మెడపైన కత్తి వేలాడుతుంది. దాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు బాటకంగా మేము రాజ్యాంగాన్ని తొలగిస్తాం, రిజర్వేషన్లను రద్దు చేస్తామని. అలాంటి బీజేపీ పార్టీకి మనందరం ఓటేసే ముందు ఒకసారి ఆ పార్టీని గుర్తు తెచ్చుకొని మరి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలని మేము ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాస్వామ్యవాదులకు, ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు పాలన చేసి దళితులకు అలవిగాని హామీలు ఇచ్చి దళిత ముఖ్యమంత్రి మొదలు దళిత బంధు వరకు అనేక హామీలు ఇచ్చి మధ్యలో ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. అసలు అమలు చేయలేదు. అమలు చేయక మాయమాటలతో మభ్యపెట్టి 10 ఏళ్ల కాలం పాటు దళితులను మోసం చేసి వంచిండ్రు కేసీఆర్ గారు. అందుకు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు గుణపాఠం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి కేంద్రంలో కాంగ్రెస్ లౌకిక పార్టీని అధికారంలో ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత మన పైన ఉందని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్యను, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్యను, అదేవిధంగా మన నీలం మధు గారికి మాలమానాడు సంపూర్ణ మద్దతు, కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చి ఓట్లేసి గెలిపించాలని మన పార్లమెంటు అభ్యర్థి అయిన నీలం మధు గారిని పెద్ద మెజారిటీతోటి ఓట్లేసి గెలిపించి పార్లమెంటుకు తోలాలని మాలమానాడు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అందు గురించనే ఈరోజు బీజేపీ పార్టీ 400 సీట్లు వస్తే రాజ్యాంగానే మార్చాలని అంటుంది. రాజ్యాంగాన్ని కాపాడుకున్న బాధ్యత కూడా మన అందరం ఉందని కూడా మనం చేస్తున్నాము. ఏంటంటే రాజ్యాంగాన్ని మార్చితే ఏ పార్టీకైనా గుణపాఠం చెప్తారు. చాలా కుట్ర నడుస్తుంది బీజేపీ పార్టీలా. అందు గురించనే ఉన్న రిజర్వేషన్లు కూడక మార్చుతా అంటున్నారు. ఉన్న రిజర్వేషన్లు బీసీలవి, ఎస్సీలవి, మైనార్టీల రిజర్వేషన్లు మొత్తానికి తీసేస్తానే అంటుంది బీజేపీ పార్టీ. అసలు పార్టీకి మనం ఓటేసేది కూడా దండగాని కూడా మీకు మనం చేస్తున్నాను. ఏంటంటే ఈ రోజుల్లో బీజేపీ వస్తే మనం బతకలేము, మనం నిలవలేము. అందుగురించనే అందరూ ఆలోచన చేసి మన కాంగ్రెస్కు వేయాలని, మీరు ఎక్కడన్నా తీసుకోండి, కాంగ్రెస్కు ఓటు వేయాలని మేము అడుగుతున్నాం. సోదరులా, మా సోదరుడు ఏదో నీలం మధు గారికి ఓటేసి పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిపించాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా కేసీఆర్, నీవు 10 సంవత్సరాల నుండి ఉన్నావు. 10 సంవత్సరాల నుండి మా దళితులకు ఒరిగింది ఏం లేదు, నువ్వేం చేయలేదు. సప్లాన్ నిధులు ఉంటే సప్లాన్ నిధులు కూడా డైవర్ట్ చేసినావు. ఉన్న ఏసీ కార్పొరేషన్ ఉంటే దాంట్లో కూడా లోన్లు ఇవ్వలేదు. అందు గురించనే ఏది డబుల్ బెడ్రూమ్ అన్నావు, ఏది అల్లుడు వస్తే ఓ రూమ్లో ఉంటారు, కోడళ్ళు ఓ రూమ్లో ఉంటారని చెప్పిన ఘనత నీవు ఉండవు. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, నీవు కట్టించి ఎక్కడ చేసినావు అని కూడా మేము నిలదీస్తున్నాం. అదేవిధంగా దళిత బంధు అన్నావు, దళిత బంధు నీ మనసులకే ఇచ్చుకున్నావు. ఎక్కడనో జిల్లాకు 2-3 ఇచ్చినావు, ఒక జిల్లాలో ఇచ్చి బంధు పెట్టినావు. ఏదో నేను తురుంగానే చేసినావు అన్నట్టు కేసీఆర్ నువ్వేం చేసినావు? దళితులను, అమాయకమైన దళితులను మోసం చేసినావు, మాయమాటలు చెప్పినావు కేసీఆర్. అందు గురించనే నీకు దగ్గర వచ్చిన నీకు కూడా ఓటు వేస్తే దండుగాని తీర్మానం చేసినావు.
కేసీఆర్ ఓడగొట్టి ఈ మంచిగా ఇంట్లో వండుకోవాలని కేసీఆర్ మేము డిమాండ్ చేస్తున్నాం. అందుగురించే మన బురుగుల వెంకటేష్ గారు మాట్లాడతారని మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలమ్మ గారికి మన ఓటు